కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 10 ఏళ్లలో 1,00,000 కోట్లు కట్టాల్సిందే. అప్పుడే సర్కారుకు కాళేశ్వరం అప్పు నుంచి విముక్తి. రుణాల రీస్ట్రక్చరింగ్ రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు కుదరదని తేల్చి చెప్పిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు. ఆర్ఈసీ నుంచి అత్యధికంగా 10.90 వడ్డీతో రుణం అంటే 10% వడ్డీకి రుణాలు తెచ్చారు కాళేశ్వరం మీద. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసిర్రు. దాని మీద ₹2 మిత్తికి తెస్తేనే ఒకరు నడ్డిరుగుతుంది. ₹10 వడ్డీకి తెచ్చిర్రు. 10 కూడా కాదు, దగ్గర ₹11 వడ్డీకి తెచ్చిర్రు. అంటే అది మనది కాకుంటే ఈత మోదు కేసు రాయమన్నారట. మనదేం పోతుంది? అది జోబులోకి వెళ్ళి కడితే తెలుస్తుంది. అదేముంది, తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల పైసలు. ఏమవుతుందిలే, మనది కాదు కదా, పోనీ ఎంత అయితే ఎందుకంటే దోసుకోవడానికి కదా. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, దోసుకొని మనం అవతల పడాలి. దానికోసం ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, మనం అవసరం నిమిత్తం ఏదన్నా బండి కొనుక్కుంటాం, ఈఎంఐలో పెట్టి బండి కొనుక్కుంటే దాని మీద పని చేసుకుంటే మనకు ₹4 వస్తాయని ఆశపడి ఎక్స్పెక్ట్ చేసి బండి కొంటాం. కొన్నాక ఆ బండి ఖరాబ్ అయి మూలకు పడుతుంది. దాన్ని వాడకుండా కూడా దానికి ఈఎంఐలు కడతాం. చూసినావా, అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. సేమ్ కాళేశ్వరం కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. దాన్ని వాడతలేమో, అది ఉపయోగంలో లేదు, అయినా కానీ దాని పైసలు కట్టాల్సిందే. ఇంకా 1,00,000 కోట్లు కట్టాల్సిందే. ఇప్పటికి కట్టిన పైసలు కాకుండా ఇంకా 1,00,000 కోట్లు కడితే దాని నుంచి విముక్తి. మరి ఎవరి దగ్గర నుంచి తీసుకురు ఈ ₹11 వడ్డీ కంటే? ఇక వీళ్ళకు ఉంటాయి ఇక సంబంధాలు. ఇక మరి అందులో ఏముందో దాని మీద అది కూడా తేలాలి. ఈ రుణాలు తీసుకున్న దగ్గర మరి ఎట్లా, ఎందుకు ఇచ్చిర్రు? మరి ₹11 వడ్డీ అంటే అది మామూలు విషయం కాదు. అంటే దొంగలు ఏ రకంగా దోసుకున్నారో చూడు. ఆలోచన అంటే ఇంత ఘోరంగా దోసిరన్నట్టు. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఇక్కడ పైసలు తినొచ్చు అనేది ఒకటి అక్కడ ఉన్నది అంటే అందులో ఖచ్చితంగా దూరడం, దాన్ని మొత్తం కొల్లగొట్టడం, తినడం. ఈయన ఏమంటుండు హరీష్ రావు, రాష్ట్రానికి కాళేశ్వరం గుండెకాయనంట. ఎవరికాయ గుండెకాయ? దేనికి అది? అదేమన్నా పనిచేస్తుందా? అసలు ఉపయోగంలో ఉన్నదా? వీళ్ళు ఏం చేసిరంటే ఏనో కొండ మీద దున్నపోతును కట్టేసి, ఇది బర్రే, దీన్ని తీసుకొచ్చుకొని పిండుకుంటే పాలు వస్తాయి, మంచిగా మనం అందరం ప్రశాంతంగా ఉండొచ్చు, అందరం బాగుపడవచ్చు అని దూరం ఉన్న దున్నపోతును చూపి బర్రే అని జనాలను నమ్మించి కాళేశ్వరాన్ని అట్ట కట్టిరు. అది ఉపయోగపడుతుంది అంటే ఎవరికంటే వీళ్ళ కోసం కట్టుకురు కాళేశ్వరం అనేది. వీళ్ళ కుటుంబం కోసం, దాని చుట్టూ వీళ్ళ భూములు, దాన్ని రీడిజైనింగ్, దాని డిజైన్ మార్చి ఎక్కడెక్కడి నుంచో తిప్పుకొచ్చి ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకురు లైను. ఎందుకంటే ఆ ఫామ్ హౌస్లో ఏదైతే 2 ఎకరాల బావి ఉన్నదో అది డైరెక్ట్ నింపుకుంటారు. ఎక్కడ బయట కాలం లేకున్నా కానీ, మరి అది కాలం లేక వర్షాలు పడక అందరు ఇబ్బందులు పడుతున్నా కానీ ఇలా ఫామ్ హౌస్ మాత్రం పచ్చగా ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం పైప్ లైన్ అందులోకి వెళ్ళి పెట్టుకురు కాబట్టి అది ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. దాని చుట్టూ వీళ్ళ భూములు ఉన్నాయి. దానికోసమే కాళేశ్వరం, ప్రజల కోసం కాదు. అంటే ఇంతకుముందు కాళేశ్వరం కింద ఎవరు పంటలు పండించుకోలే, ఎవరు అన్నం తినలే, ఎవరు నీళ్ళు తాగలే అన్నట్టుగా చెప్తారు ఈ దొంగలు. అంటే ఇంతకుముందు అక్కడ పంటలే పండలేదు, అక్కడ వ్యవసాయం అంటేనే తెలియదు. మేము వచ్చినాకనే, కాళేశ్వరం కట్టినాకనే వ్యవసాయం అనేది నేర్పించినామన్న రీతిలో మాట్లాడతారు ఈ దొంగలు. ఎవరికి గుండెకాయ? మీ కుటుంబానికి గుండెకాయ. మీ కుటుంబానికి ఏటీఎం లాంటిది. ఎనీ టైం మనీ అన్నట్టుగా వసూలు చేసిరు. దాంట్లో ఎంత పడితే అంతకు మిత్తి తెచ్చిరి, అది ప్రజల మీద పడేసిరి. ఇప్పుడేమో సిగ్గు లేకుండా కాళేశ్వరం అంటే గుండెకాయనంట. దేనికి గుండెకాయ? దాని మీద ₹1 లాభం వస్తే దాని కట్టుడు ₹1.5 కట్టాల్సి వస్తుంది. ఇది సోయి లేదా? మళ్ళీ మీదికెళ్ళి మాటలు. చక్రబంధంలో కేసీఆర్ ఇరుక్కపోయిండిగా. లాస్ట్కి ఎవరు నిరికిచ్చారు? ముసలు నిరికిచ్చారు. ఇక బీఆర్ఎస్లో కుదుపు. ఒకవైపు విచారణలు, మరొక వైపు పార్టీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా, మరో 10 మంది దాకా గులాబీ జెండాను పక్కన పెట్టే యోచన. నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్, ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే ఛాన్స్. పార్టీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస విచారణలు, ఆనాటి ప్రభుత్వ పెద్దలను దోషులుగా తేల్చిన కాళేశ్వరం విద్యుత్ కమిషన్లు, పార్టీ నేతలకు ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ వచ్చు. అతిపెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు. ఇక్కడ మేజర్గా ఏంటంటే కవిత తిరుగుబాటు అతిపెద్ద తలనొప్పి ఏం లేదు. మేజర్గా ఏంటంటే కాళేశ్వరం కమిషను, గొర్రెల స్కాము, విద్యుత్ స్కాము, ధరణి స్కాము. ఏ స్కీమ్ చూసుకున్నా ప్రతి స్కీమ్ ఓ స్కామ్గా ఏర్పడ్డది. ఈ విచారణ జరుగుతునేసరికి ఒకరొకరికి మొత్తం వణుకుతున్నాయి. ఇక గులాబ్ జాములు గలగలగల అంటున్నాయి. ఎప్పుడు ఎత్తుకపోతారా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ ఇప్పుడు గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతుండు. ఎందుకు? ఆయన ఏమన్నా చిన్న స్థాయి నాయకుడు అయితే కాదు కదా, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తే కదా. పార్టీలో ఏం జరుగుతున్నది ఏంది, ఎట్లయినా బీజేపీలో విలీనం చేస్తారేమో.
ఇక మనం ముందే పోయి మనం అక్కడ ఉంటే అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే బీజేపీతో కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఏం తేలిందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోతున్నాయి అనేది ఇప్పుడు బయటపడిపోయింది క్లియర్గా. ఇంకా ఈడోవాడు ఈ ట్రంప్ మన దగ్గర ఇక్కడ ఆంధ్రాలో కేఏ పాల్ టైప్ అయిపోయాడు. ఏమన్నంటే వీసా గడువు ముగిసిన అమెరికాలో ఉంటే కఠిన చర్యలు, భారతీయులకు అమెరికన్ ఎంబసీ హెచ్చరికలు, 24 గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్, 25% సుంకాలు వేసిన రష్యా నుంచి ఆయిల్ కొంటున్నదని అక్కస్సు. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఎక్కడ తక్కువ అక్కడ కొంటాం, మీరు అక్కడ కొనొద్దు. అసలు ఈ అమెరికా వాడు ఆయుధ వ్యాపారి, ఇవి 2 దేశాలను కొట్టుకోమంటాడు, వానికి ఇద్దరికి ఆయుధాలు అమ్ముతాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏంది ఆయిల్ వీని దగ్గర కొనాలి అన్నీ, లేదంటే మనకు ట్యాక్సీలు వేసుడు. అమెరికా పోవాలంటే 13 లక్షలు కట్టాల్సిందే, షూరిటీ బాండ్లు ఇవ్వాలని యుఎస్ రూల్స్, గడువులోగా వెళ్ళిపోతేనే రీఫండ్, లేదంటే నో, 13 లక్షలు మింగుతారు అన్నట్టు. బిజినెస్ టూరిస్ట్ వీసాలకు వర్తింపు, హై వీసా ఓవర్ స్టే రేటు ఉన్న దేశాలపై ప్రభావం, ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డు కట్టు, ఇలాంటివి రాష్ట్రంలో 8 లక్షల కార్డులు ఉన్నట్లు అంచనా, చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన కేంద్రం, ఆధార్ అండ్ పాన్ కార్డుదారుల వివరాల సేకరణ. ఇక్కడనేమో రేషన్ కార్డులు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏమో ఇప్పుడు ఐటీ సాకు చూపించి రేషన్ కార్డులు కట్ చేస్తుందట. ఎంతసేపటికి కాలడ్డేసుడే. ఇప్పుడు ఐటీ అంటే ఇప్పుడు లోన్ల కోసం ఇప్పుడు లోన్లు కావాలి, ఏదన్నా కావాలంటే ఇప్పుడు బండి కొనాలన్నా లోన్ కావాలి, ఐటీ ఉందా అని అడుగుతారు. ప్రతి ఒక్కడు ఐటీ కడతాడు, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఐటీ ఉంటే రేషన్ కార్డు కట్టంటే ఇక కథం. ఇక ఏం 1,00,000 మందిలో ఒకరిద్దరికి వస్తుంది. ఇక అంటే ఎంత విషంగా కక్కుతున్నది. కేంద్రం కూడా రాష్ట్రంపై అంత విషంగా కక్కుతున్నది. అటు బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ కానిస్తలేదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తే ఐటీ సాకుతో రేషన్ కార్డులు కట్ చేస్తుందట. ఇంకో ఇక్కడ హరీష్ రావు ముందరకు వచ్చిండు, ఎందుకంటే కేటీఆర్ని ఎవరు దేక్తలేరు. ఇక కేటీఆర్ మాట అనగానే ఇక కేఏ పాల్ కేటీఆర్ ఇద్దరు ఈక్వల్ అయిపోయారు కాబట్టి ఎవరు దేక్తలేరు. ఇక ఈయన గప్పాలు కొడుతున్నాడు చూడు. ఈ గప్పాల ఎల్లిగానికి 7 కొట్టాలు 3 దునపోతులు అనే సామెత ఉంటుంది కదా. ఏం లేదు, ఇక్కడ అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం, కాళేశ్వరంపై బేస్లెస్ రిపోర్ట్ అట, దమ్ముంటే 665 పేజీల నివేదికను బయట పెట్టండి, కేబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు. దమ్ముంటే మొగోడు అయితే ఏ మాటలా, చర్చలు పోండి, అసెంబ్లీలో పోయి కూసోర్రి, ఏం జరిగింది మీకు వివరణ ఇస్తారు. నువ్వు బయట ప్రెస్ మీట్లు పెట్టి ఎంతసేపటికి దొంగతనం చేసి నేను దొంగను కాదని ప్రెస్ మీట్లో నువ్వు గగ్గోలు పెడితే జనాలు నమ్ముతారా? క్లియర్గా తెలిసిపోతూనే ఉండే. 11 రూపాయల వడ్డీకి తెచ్చిర్రు, జాగీర్ మీద ఏదో అయినట్టు. మీరు కడతారా? మీ ఇంట్లోకి వెళ్ళి కడతారా? అది మాది కాకుండా ఈత మొత్తి కేసు రాయన్నట్టుగా ఉన్నది. ఏమైంది తెలంగాణ ప్రజల సొమ్ము ఉంటేంది, మేము వస్తామో రామో అధికారంలోకి, ఆ వచ్చినోడు కట్టుకుంటాడు తీయ అన్నట్టుగా ఆ రకంగా చేసి ఈయనంట అసెంబ్లీలో చీల్చి చెండాడతాడట. దేని మీద మీరు చక్కగా చేసిరని అసెంబ్లీలో చీల్చి చెండాడతారు? అవతలని మాట్లాడనీయకుండా ఉర్రడం ఒకటే. మీరు మీ భాషలో ఎంతసేపటికి దొంగతనం చేసినా మేము చేయలేదు, అది దొంగతనం కాదు, అది మంచి పని అని చెప్తారు. మేము ఉత్తగానే దొంగతనం చేసి దొంగతనం ఎట్లయితే అది మంచి పని అంటారు. దాన్ని మీరు మొండిగా వాదిస్తారు, వితండవాదం. ఈయన చీల్చి చెండాడతారట. ఇప్పుడు ఈయన బయట పడుతున్నాడుగా. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్లో ఈయన పాత్ర ఏందనేది బయట పడుతున్నది. ఇప్పుడు మాట్లాడకుండా కూర్చుంటే ఇక దొంగ దొరికింది కాబట్టి మాట్లాడతలేడంటారని చెప్పేసి ఏదో ఒకటి ఒరలాలే కాబట్టి ఇక ఒరులుతున్నాడు అన్నట్టుగా.